హే ఎవ్రీవన్. సో ప్రెజెంట్ డేస్లో మనం చాలా అనుకుంటాం చేద్దామనేసి, కానీ ఏది కూడా మనం 100% చేయలేకపోతున్నాం. సో రీజన్ దీనికి ఏమేమి రీజన్ అంటే, సో ల్యాక్ ఆఫ్ టైం మనకి మేనేజ్మెంట్ లేకుండా, రెండోది వచ్చి ల్యాక్ ఆఫ్ మనం గోల్స్ అనేది సెట్ చేసుకోవడం వల్ల, ఇంకోటి ఏమంటే దీనివల్ల మనం డైలీ రొటీన్స్లో అనేది మనం చాలా స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతాం అన్నమాట. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది కూడా చిన్న గోల్ అయినా పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు మనం దానికి సఫిషియెంట్గా టైం ఇవ్వకపోతాం అనమాట. ఏదో ఒక రీజన్ వల్ల, దానివల్ల ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. మన వల్ల అవ్వదేమో, మనం చేయలేకపోతున్నాము అనేసి. రీజన్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం బెటర్ చేసుకోవాలంటే మనం ఎక్కడెక్కడ కరెక్షన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ కరెక్షన్ చేయాలంటే, ఫస్ట్ మనం మన హెల్త్ మీద ఫోకస్ చేయాలి. రెండోది మన ఫిట్నెస్ మీద. మూడోది ఏదో ఒకటి న్యూ సో థింగ్స్ మనం నేర్చుకునేదానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఉండే ఫీల్డ్ కన్నా ఇంకొంచెం బెటర్గా మనం దాంట్లో నుంచి నేర్చుకోవడం కానివ్వండి, లేదా అదర్ వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవడం, అంటే మనకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అన్నమాట. దీనికి మనం ప్రతి ఒక్కదానికి స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఉంటాం అన్నమాట. లాజిక్ ఏం లేదు. మనం ఎప్పుడైతే మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవుతూ ఉంటామో, చిన్నదైనా పెద్దదైనా, మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరిగేదానికి హెల్ప్ అవుతుంది. రెండోది, ఓకే నేను ఇది చేయగలుగుతున్నా అనేసి మనం దాంట్లో ఇంకొంచెం బెటర్గా చేయడానికి హెల్ప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడైతే కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఉంటామో, ఏదైతే మనం చిన్న చిన్న గోల్స్ అనేది పెట్టుకుంటామో, దాంట్లో మనం ఎప్పుడైతే కొంచెం కొంచెం రీచ్ అవుతామో, అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్స్ ఏదైతే మనం అనుకున్నామో అది చేసేదానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ మనం ఫస్ట్ గోల్ ఎప్పుడు కూడా ఏది మనం డిసైడ్ చేయాలంటే, ప్రజెంట్ మనం ఉండే దాంట్లో బెస్ట్గా ఇంకొంచెం మనం బెటర్ చేసేదానికి ట్రై చేయాలి. రెండోది, ఫుడ్ అండ్ ఫిట్నెస్ మీద కూడా మనం వర్క్ చేయాలి. ఎందుకు ఫుడ్ అండ్ ఫిట్నెస్ మీద మనం వర్క్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ని అయితే ఎప్పుడైతే కొంచెం డిసిప్లైన్గా మనం అనుకున్న ఫుడ్ని మనం డైలీలో మనం తీసుకోగలుగుతామో, రెండోది ఈ డిసిప్లైన్ అనేది మనకి కొంచెం ముందరికి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మేజర్ ఇప్పుడు థింగ్స్ అనేది ఏమంటే, మనం ఫుడ్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం లేదు కాబట్టి అన్నెసెసరీ ప్రాబ్లమ్స్కి సఫర్ అవుతూ ఉంటాం. లైక్ లో ఎనర్జీ ఉండడం, డైజెషన్ సరిగ్గా కాకపోవడం, సో మనకి హెడేక్ రావడం. ఇలా రెండోది ఫిట్నెస్. ఫిట్నెస్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయమో, మన బాడీ అనేది ప్రాపర్ షేప్లో ఉంటుంది. మన బాడీ ఎప్పుడైతే ప్రాపర్ షేప్లో ఉండదో, మనం ఎంత బెస్ట్ డ్రెస్ వేసినా కూడా అవుట్ఫిట్ అనేది సరిగ్గా మనం కనపడం. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఇన్నర్గా అనేది కొంచెం లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాం అన్నమాట. ఇంకోటి ఏమంటే, మనం ఎప్పుడైతే ఈ రెండింటితో పాటు మనం ఇంకొంచెం బెటర్గా కొత్త నాలెడ్జ్ నేర్చుకునే దాంట్లో మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో, దీంట్లో మనకి కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. అదర్ థింగ్స్లో ఏదైతే మనకి ప్రెజర్ ఉంటుందో ఆ థింగ్స్ని కొంచెం మర్చిపోయేదానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట. రెండోది, ఎప్పుడు మనము ఎక్కువ దేన్నైతే చూస్తూ ఉంటామో దాంట్లో నుంచి బెస్ట్ మనకి ఏది యూస్ అవుతుందో దాన్ని మనం చూడడం స్టార్ట్ చేయాలి. ఏదైతే మనం వర్క్ చేస్తూ ఉంటామో అవిట్లో మనం కొంచెం అనేది ఎక్కువ థింక్ కాకుండా వర్క్ చేయడానికి ట్రై చేస్తే మనకి టెన్షన్ అనేది తగ్గుతుంది. లైక్ ఇప్పుడు చాలామంది ఎందుకు ఎక్కువ స్ట్రెస్ అనేది పడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్న చిన్న చిన్న గోల్స్ని అచీవ్ కావన్నమాట. లైక్ ఈరోజు నేను ఖచ్చితంగా హెల్దీ ఫుడ్లో ఎంతో కొంత కొంచెం బ్యాలెన్స్ చేయాలనుకుంటాం. అది మనం చేయము అన్నమాట. అప్పుడు ఏమనిపిస్తుందంటే, అక్కడి నుంచి మన ఎనర్జీ లెవెల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. ఇది మంచిది కాదు. మనం ఇక్కడ వర్క్ చేయాలి. ఓకేనా? ఈ ఫుడ్ కాడి నుంచి మనం ఎప్పుడైతే ప్రాపర్గా ప్లాన్ చేస్తామో మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. రెండోది, ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఇంకొంచెం వర్క్, వేరే అదర్ యాక్టివిటీస్ చేసేదానికి కూడా మనకి ఓపిక అనేది ఉంటుంది. ఈ ఓపిక అనేది ఎప్పుడైతే మనకి పెరుగుతుందో ఇంకొంచెం మనం కొత్త విషయాలు నేర్చుకుందామని ఫిక్స్ అవుతాం. ఎందుకనేసి కంపల్సరీగా మనం ఏం చేయాలంటే, ఫుడ్, ఫిట్నెస్, స్మాల్ స్మాల్ గోల్స్ని అచీవ్ చేసేదానికి ట్రై చేయాలి. రెండవది, మనం ఎప్పుడైతే వీటిని గోల్ పెట్టుకుంటామో, లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ మనం డిఫైన్ చేయగలగాలి. ఇది ఎప్పుడైతే మనం డిఫైన్ చేయగలుగుతామో దాంట్లో నుంచి మనం ఏది బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఏ హ్యాబిట్ని తగ్గించుకోవాలి, ఇది మనం తెలుసుకోగలగాలి. దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఏం లేదు, ఈజీనే. దాన్ని మనం డివైడ్ చేస్తే డేలో మనం ఎంత వర్క్ ఉన్నా, ఎంత వేరే
పర్సనల్ అయినా ఫ్యామిలీ వర్క్ అయినా లేదు ప్రొఫెషనల్ వర్క్ ఎంతున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డే మొత్తంలో ఏం యాక్టివిటీస్ చేస్తున్నాం, సో ఏ ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వీటి మీద ఒకటికి రెండు సార్లు మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో మనం దీంట్లో నుంచి ఇది ఇది అనేసి డిఫైన్ చేసి సో డివైడ్ చేసి దీంట్లో మనం మంచిది ఏది చెడు ఏది చేసేసి సో ఈ రెండిట్లో నుంచి కూడా మనం బ్యాలెన్స్ అనేది చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇది ఎప్పుడైతే చేస్తామో ఏమవుతుంది, ఏం కాదు, ఉండే దాంట్లో ఇంకొంచెం బెటర్ అవుతాం అన్నమాట. సో ఈ బెటర్ అయ్యే టైంలో ఏమవుతుందంటే సో మనకు తెలియకుండానే మనం వేరే హ్యాబిట్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటాం. సో ఈ హ్యాబిట్స్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో సో ఈ హ్యాబిట్ కూడా మనం గుడ్డా బ్యాడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా తెలియకుండానే ఎంతో కొంత మనం సో మెంటల్ ఫ్రీ అవుతాం అన్నమాట. సో ఎక్కువ ప్లెజర్ తీసుకోకుండా ఎక్కువ అన్నెసెసరీ థింగ్స్ చేయకుండా మనం సో ఫ్రీగా ఉండొచ్చు. ఎందుకంటే ఏది కూడా మన మైండ్లో సో ఏదో ఒక థింక్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో అది కామన్ అనమాట. దాంట్లో నుంచి మనం ఏది మనం ఎక్కువ ఆలోచించాలి, ఏది తక్కువ ఆలోచించాలి ఒక్కసారి మనం డివైడ్ చేయాలి. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి చూసినప్పుడు సో మనం ఎందుకు చేయలేకపోతున్నాం, సో మనం ఎందుకు ఈ మరి చేయలేకపోతున్నాం, సో మనం ఎందుకు ఇంకొంచెం బెటర్ కాలేకపోతున్నాం అనేది సో మనం థింక్ చేసుకుంటా దాన్ని ఎక్కువ మనం ఏం చేస్తామంటే నెగిటివ్గా తీసుకుంటాం. సో అలా తీసుకోకుండా ఎంతో కొంత సో ఆ థింగ్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే చాలా మంచిదన్నమాట. సో అందుకనేసి సో తప్పకుండా సో మన ఫుడ్లో, మన ఫిట్నెస్లో, మన గోల్స్లో ప్రజెంట్ వచ్చి మనం లిటిల్ బిట్ ఇంప్రూవ్ చేసేదని ట్రై చేద్దాం. ఓకేనా? సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని రిలేటెడ్ ఇంకా మోర్ వీడియోస్ అనేది నేను సో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇన్కేస్ మీకు ఏదైనా అదర్ యాక్టివిటీస్ లేదా అదర్ టాపిక్ గురించి మీకు వీడియో కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. దాన్ని నేర్చుకొని ఇంకొంచెం బెటర్గా నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఇంకొంచెం బెటర్గా వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ.